ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మాజీ వైఎస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్సీ జ్యువెలర్స్ అధినేత రమేష్ చంద్ర. శ్రీరాముల కళ్యాణ సందర్భంగా వనపర్తి పట్టణంలోని అన్ని దేవాలయాల్లో శ్రీరాముల వారికి వాకిటి శ్రీధర్, వైఎస్ చైర్మన్ రమేష్ చంద్ర ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వేలాది మంది భక్తులు పాల్గొన్న కళ్యాణంలో సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. రామాలయం, వెంకటేశ్వరాలయం, బాలాంజనేయ, కనకపరమేశ్వరి, నాగవరం, మర్రికుట్ల, పిరగుట్, రామ్నగర్ కాలనీ, రాజనగరం, జగత్పల్లి, అచ్యుతాపురం దేవాలయాల్లో ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రామరాజ్యం రావాలని, తెలంగాణలో రామరాజ్యం తేవడం కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుందని, మళ్ళీ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కావాలని పూజలు చేశారు. కార్యక్రమంలో ఉగ్లం తిరుమల్, ఆవుల రమేష్, బలేశ్వరయ్య, విశ్వనాథం, కలగొండ, అనంతమ్మ, జగదీష్లు పాల్గొన్నారు. गोविंदा गोविंदा చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుచేత ఆ తలంబ్రాల బియ్యం ఒకరిపైన ఒకరు వేసుకోవడం జరుగుతుంది. కూడా అందరూ కూడా ఆ యొక్క ముత్యాల తలంబ్రాలను చూస్తూ తన్మయత్వానికి గురై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం జై బోలో సీతారామచంద్ర స్వామికి జై శ్రీరామ్. వెంకటరమణ గోవింద చెప్పాలి గట్టిగా. మరి అక్షతారోపణ అంటే ఒకరి తలపైన ఒకరు ఆ బియ్యం కలిపి ఎందుకు కావాలి అంటే మనం కొన్ని వేద మంత్రాలు చదువుతున్నట్టుగా అదే వలగ్నం సుదినం తారాబలే తేంద్రియుగం స్మరామి అంటే ఆ యొక్క తలంబ్రాలు గురుబలంకి సంబంధించినటువంటిది. అది ఒకరికి కూడా ఒకరు ఆ యొక్క మనస్సును స్వామివారి యొక్క గురుబలాన్ని మనం పొందడం కోసం గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. బియ్యం కలిపినటువంటి ఆ పసుపు కలిపినటువంటి బియ్యాన్ని స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు కర్నూలు శ్రీ సూర్యనారాయణ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ